ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరకు శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ప్రభు ఇచ్చిన ఈ మంచి ధన్యకరమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పార్ట్నర్షిప్ ఇండియాను ప్రభువు నడిపింపులో ఆరంభించి కొనసాగిస్తున్న కృష్ణ ఆయనని బట్టి కూడా దేవునికి స్తోత్రము. అన్న ఈ మంచి పరిచర్యను ఆరంభించి ఎంతో మందికి దీవెనకరంగా ఈ పరిచర్య నిలిపిన దాన్ని బట్టి ఆ దేవునికే మహిమ. నేను దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాను. అంతేకాదు అన్న నేను యంగ్ గ్రాడ్యుయేట్ కంటే ఒక ఉద్యోగిగా యవ్వన ప్రాయంలో ఉన్నప్పటి నుండి అన్న నాకు పరిచయం. మామూలుగానైతే స్టూడెంట్గా ఉన్నప్పుడే పరిచయం అయి ఉండాల్సింది. అప్పుడు నేను చదువుతున్న దినాల్లో నంద్యాల దగ్గర వెలుగోడు అనే మండల కేంద్రంలో చదువుతున్నాను. అప్పుడు నేను అన్న అక్కడికి వచ్చి ఉన్నారు, కానీ అప్పటికి నాకు అన్న పరిచయం కాలేదు. రాజారావు అని ఒక సోదరుణ్ణి కలిసి అన్న వెళ్ళడం జరిగింది. ఇక అక్కడి నుండి మరలా నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు పీజీ స్టడీస్ అయిపోయిన తర్వాత అన్న పరిచయం కావడం జరిగింది. సో ఎంతో ప్రేమించిన అన్నను బట్టి దేవునికి స్తోత్రం. నన్ను ఎంతో అన్న ప్రేమించి ఉన్నారు, ప్రేమిస్తున్నారు. దేవునికే మహిమ. ఆ ఆ దినాల్లో అన్న సంఘమ క్రీస్తు శరీరం అనే పాట రాసి రాగం కట్టమన్నప్పుడు దాన్ని రాగం కట్టిన తర్వాత రికార్డ్ చేసిన తర్వాత చక్కగా వాడబడుతుంది. అది పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యలో దేవునికే స్తోత్రం. ఈ రోజు ఈ మంచి అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు. అన్న కూడా కృతజ్ఞతలు. మరొకసారి సమయంలో దేవుని వాక్యాన్ని రెండు భాగాల్లోంచి చదువుదాం. ఒకటి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. కొద్దిమంది 15 అని కూడా అంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మార్కు 16:15. మీరు ప్రభు అన్న మాటలు చదువుతున్నా నేను. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ తర్వాత మత్తయి సువార్తలో కూడా ఒక వాక్యాన్ని ప్రభు చెప్పిన మాటలనే ఆ, చదువుతాను, దయచేసి ఆలకించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు తండ్రి, ఈ ఉదయకాలమున మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ సమయంలో మీరు మా ఎదుట ఉంచిన ఈ వాక్య భాగములను బట్టి మీ కృతజ్ఞతలు. అయ్యా, మేము ఏమైతే మీ సన్నిధిలో వినవలసి ఉన్నదో వాటిని మాకు తెలియజేయండి, మమ్మల్ని కనికరించండి. మీరు ఉద్దేశించిన సంగతులన్నీ ప్రభువా మేము విని వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవితంలో ముందుకు సాగే ధన్యత, సేవా జీవితంలో ముందుకు సాగే ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతలు చెల్లించి బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు అన్న మాటలు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వలోకంలో ప్రజలు ఉన్నారు, ఆ సంగతి మనకు తెలుసు. మన కవి ఒకరు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్,
దేశం అంటే మనుషులోయ్ అని. కాబట్టి లోకం అంటే ఏదో భూగోళం కాదు, పూర్తిగా కేవలం ఒక భౌగోళిక స్వరూపం కాదు. జనుల యొద్దకు వెళ్ళి, సర్వజనుల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించాలన్నది ప్రభువు యొక్క ఆజ్ఞ. దీన్ని సార్వత్రిక ఆజ్ఞ అని కూడా అంటారు. ఇది ఆనాడు ఆ తన శిష్యులకే కదా చెప్పింది అని కొద్దిమంది ప్రశ్న వేయవచ్చు. 14 వచనంలో ఆ మాట చూసి వాళ్ళు ఆ మాట అనవచ్చు. మార్కు 16:14లో పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై అనే మాటలు చూస్తూ, ఇక్కడ ఉన్నది 11 మంది శిష్యులే కదా, మరి సర్వలోకానికి ఇది ఎట్లా వర్తిస్తుంది అనే మాట అడిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు మీకు. ఇక్కడ విషయాన్ని మనం చూసినప్పుడు ఆ 11 మంది శిష్యులు యేసు ప్రభువును క్రీస్తుగాను ఆయన్ని దేవుణ్ణి గాను నమ్మడం జరిగింది. అట్లయితే ప్రభువు వారికి ఈ ఆజ్ఞనిచ్చినప్పుడు మనం కూడా ప్రభు అయిన యేసును ఆయన్ను క్రీస్తుగాను దేవునిగాను నమ్మినప్పుడు మరి మనకు కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. అందుకే నమ్మిన వారికి అందరికీ ఈ ఆజ్ఞ వర్తిస్తుంది కాబట్టి దీన్ని సార్వత్రిక ఆజ్ఞ అని అంటారు. యూనివర్సల్ కమాండ్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, మన ప్రభువు చాలా ఓపెన్గా ఈ మాటలు చెప్పడం జరిగింది. సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి ఆ దినాల్లో అంటే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది. ఉదాహరణకి మరి తోమా అయితే తోమా అయితే మొదట ఆ ఆ బబులోను ప్రాంతంలోను మెస్పటేమియా ప్రాంతంలోను, ఆ తర్వాత కేరళ ప్రాంతానికి మలబార్ తీరానికి రావడం, తర్వాత పంజాబ్కి వెళ్ళడం, తర్వాత దక్షిణ భారతదేశంలో చెన్నై ప్రాంతాలకు వెళ్ళడం, ఇక్కడంతా వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ విధంగా అపోస్తలులు ఆ దినాల్లో ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది. నాడు వారెరిగి ఉన్న ఆ భూభాగాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ దినాల్లో అంత సులభమైనది ఏమీ కాదు ప్రయాణాలు. మరి అంత కష్టతరమైన ప్రయాణాలు వారు ఏ విధంగా చేసినారో మనం ఊహించుకోలేం. కానీ మొత్తానికి భారతదేశానికి కూడా తోమా రావడం, సువార్తను ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రియమైన వారలారా, వారు తూచా తప్పకుండా ప్రభు ఆజ్ఞను 100% పాటించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వారు ప్రభువుతో 3.5 సంవత్సరాలు వ్యక్తిగతంగా ఉన్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలని కలిగి ఉన్నారు. ఆయన బోధలను చెవులారా విన్నారు. ఆయన అద్భుతాలను కళ్ళారా చూడడం జరిగింది. అంతేకాదు, ఆయన శిలువ బలియాగాన్ని, ఆయన పునరుత్థానాన్ని వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. వినడం కాదు, వారు ఆయన్ని కళ్ళారా చూడడం జరిగింది. వారు ఆయన్ని తాకి కూడా చూడడం జరిగిందా అని రాయబడి ఉంది. అది యోహాను తన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మా చేతులు దేనిని తాకి చూచెనో అనే మాట కూడా అక్కడ అపోస్తలుడైన యోహాను రాయడం జరిగింది. కాబట్టి వారందరూ ఆయనతో ఎంతో సన్నిహితంగా మెలిగి ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఆయన పునరుత్థానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని వారు సువార్తను సర్వలోకానికి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మన ముందున్న ఆ, అంశంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సంఘము, రెండవది సువార్త పరిచర్య. సంఘము, సువార్త పరిచర్య, ఈ 2 ఉన్నాయి. అసలు సంఘం అన్నది ఎట్లా వచ్చింది అనేది మనం మొదట తెలుసుకోవాలి. సంఘం అన్నది ఆ యేసు ప్రభు యొక్క బోధన గూర్చి ప్రకటించినప్పుడు సంఘము ఏర్పడడం జరిగింది. యేసు ప్రభు బోధ కాకుండా మరి దేని మీదనో సంఘం లేదు. పూర్తిగా యేసు ప్రభు బోధ మీదనే సంఘము కట్టబడింది. కాబట్టి ఈ యేసు ప్రభు యొక్క బోధ ఏంటి, లేదా యేసు ప్రభువును గూర్చిన బోధ ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఆ
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు ఆ దినాల్లో సువార్తను ప్రకటించిన తర్వాతనే సంఘము ఏర్పడింది. యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన శిష్యులు, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు, బర్నబాలు, ఇక పౌలుతో పాటు ఉన్న సహచరులు మిగతా వాళ్ళు తిమోతి కానివ్వండి, ఎపఫ్రొదితు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది, వీళ్ళందరూ కలిసి సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తను నమ్మిన వారందరూ కూడా సంఘముగా ఏర్పడడం జరిగింది. కాబట్టి సంఘం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే సువార్తయే. సువార్త లేకుండా సంఘము లేదు. మరి ఈ సువార్తలో ఏముండాలి అన్నది చాలా కీలకమైన అంశం. ఈ సువార్తలో ఖచ్చితంగా ప్రభు అయిన యేసును గూర్చిన సమాచారమే ఉంది. అది కాకుండా మిగతాది సువార్త అని మనం చెప్పలేము. ఉదాహరణకి నేను ఒక 45 నిమిషాల మెసేజ్లో 35 నిమిషాలు లేదా 40 నిమిషాలు అన్ని జనరల్ థింగ్స్ అని చెప్పి చివరిలో యేసు ప్రభు గురించి చెప్పి ముగిస్తే అది సువార్త అనిపించుకోదు. ఆ దినాల్లో వారు చెప్పిందంతా ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాత్రమే. వాళ్ళు మాట్లాడినంతసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు రిలేటెడ్గా ఉన్న విషయాల్ని మాత్రమే చెప్పడం జరిగింది. వాటిని నమ్మిన వారు సంఘంగా ఏర్పడడం జరిగింది. అందుకనే మైకేల్ గ్రీన్ అనే ఆయన ఇవాంజలిజం ఇన్ ది ఎర్లీ చర్చ్ అనే పుస్తకంలో ఒక మాట రాస్తాడు. ఆ మాట ఏంటంటే ఇవాంజెలియా అని పదం ఉంది. దాని అర్థం ఏంటంటే, ఇవాంజెలియా అనే పదం అర్థం ఏంటంటే ది వన్ అండ్ ద సేమ్ మెసేజ్ దట్ ఆల్ ది అపోజిట్స్ ప్రీచ్డ్ ఇన్ ది ఎర్లీ చర్చ్ అనే భావము దాని మీనింగ్. కాబట్టి మాటల్ని అర్థం చేసుకున్నప్పుడు ది వన్ అండ్ ది ఓన్లీ మెసేజ్ దట్ ఆల్ ది అపోజిట్స్ ప్రీచ్డ్ డ్యూరింగ్ దోస్ డేస్, ఆ దినాలలో ఒకే ఒక వర్తమానం, ఒకే ఒక సందేశం వారు ప్రకటించినారంట. అదే సువార్త. మరి ఆ సువార్తలో వన్ అండ్ ద సేమ్ మెసేజ్ అనేది ఏ విధంగా కనబడుతుందో ఈరోజు మనం చూద్దాం. ఒకసారి పౌలు తన మొదటి పత్రికలో కొరింథీయులకు ఏమని రాసినాడో ఆలోచన చేద్దాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం లేదా 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం నుండి ఎవరైనా ఒకరు చదువుతారా? మొదటి కొరింథీ 15. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చదవమంటారా? చాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తాం. ఆయనకి ఇయ్యబడిన ఉపదేశం, ద మెసేజ్ దట్ వాస్ గివెన్ టు పాల్, అది కీలకమైన మాటలు. అవి పౌలుకు ఒక సందేశం ఇవ్వబడిందంట, ఒక ఉపదేశం ఇవ్వబడిందంట. ఆ ఉపదేశ సారం ఏంటి అంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందినాడు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ రాయబడిన మాటల్లో క్రీస్తు యొక్క మరణం దేని నిమిత్తము? పాప పరిహారం నిమిత్తం. ఇక రెండవది, ఆయన సమాధి కూడా రాయబడింది. ఆయన సమాధి చేయబడినట్లు రాయబడింది. అంటే ఆయన సమాధిని గురించి కూడా చెప్పవలసిందే. ఆయన సమాధిని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇండియాలో క్రీస్తు అని డాక్టర్ వేదవ్యాస అనే అతను పిహెచ్డి డాక్టర్, అంటే అతను రాసిన పుస్తకంలో ఏముందంటే, ఆ యేసు ప్రభువును సమాధి చేయడం జరిగింది. అయితే ఆ దినాలలో ఎసీనులు అనేవారు రాసిన ఒక పుస్తకాన్ని ఆయన ఉటంకిస్తాడు లేదా ప్రస్తావిస్తాడు. దాంట్లో ఆయన ఏం చదివినాడంట అంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని పోయినారంట సమాధిలో నుండి.
మరి ఆయన్ని సమాధిలో నుండి ఎత్తుకొని పోయినప్పుడు మరి ఆ సమాధికి కాపలా కూడా ఉన్నది కదా. పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దినాల్లో ప్రధాన యాజకులు వీళ్ళందరూ వెళ్ళి అడుగుతారు. ఆ చీఫ్ ప్రీస్ట్ అందరూ వెళ్ళి అడుగుతారు, అయా ఈ వంచకుడు మూడవ రోజున తిరిగి లేస్తానన్నాడు. ఆ మాట ప్రకారం మరి అది నిరూపి అది ఖచ్చితంగా జరిగిందని చేయడానికి శిష్యులు వచ్చి ఆయన శిష్యుల్ని ఎత్తుకొని పోతే అది మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ ఘోరంగా ఉంటుంది. కాబట్టి దానికి సమాధికి కాపలా ఉంచండి అని అడగడం జరిగింది. సమాధికి కాపలా ఉంచండి అని అడిగితే పిలాతు అన్నాడు, సైనికులు మీ వద్ద ఉన్నారు కదా, ఎంతమందిని పెట్టుకుంటారో పెట్టుకోపోండి, కాపలా ఎంత పకడ్బందీగా పెట్టుకుంటారో పెట్టుకోండి అని వారికి సెలవిచ్చి పంపడం జరిగింది. వారు చాలా భద్రంగా సమాధిని కాయడం జరిగింది. ఆ సమాధిని కాచినప్పుడు 3 రోజులు అనగా త్రీ అంటే 3x24 అని చెప్పలేము. ఆయన శుక్రవారం సాయంత్రం 6 లోపల సమాధి చేయబడడం జరిగింది. యూదులకు శనివారం అనేది ఎప్పుడు వస్తుంది అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వాళ్ళకి శనివారం వచ్చేస్తుంది. వాళ్ళకు ఈవినింగ్ 6 to 6 డే, 24 hours. కాబట్టి ఆయన్ని శనివారం అంటే శుక్రవారం సాయంత్రం సమాధి చేసినప్పుడు అది ఒక రోజుగా కౌంట్ అయింది, లెక్కలోకి వచ్చింది. శనివారం అంతా ఒక లెక్కలోకి వచ్చింది. ఆయన ఆదివారమున తెల్లవారుజామున లేవడం జరిగింది, అది కూడా ఒక రోజు లెక్కలోకి వచ్చింది. ఆ విధంగా 3 days అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన సమాధి చేయబడిన తర్వాత ఎంతో భద్రంగా దాన్ని కాయడం జరిగింది. రోమన్ సైనికులు సామాన్యులు కాదు. వాళ్ళు ఆ దినాల్లో ఇంచుమించు 50 కేజీల బరువు గల ఆర్మర్ని ధరించి యుద్ధ రంగానికి వెళ్ళేవాళ్ళంట. ఇక మీరు ఊహించుకోవచ్చు వాళ్ళు ఎంత బలాఢ్యులో. వారి దగ్గర యుద్ధ సామాగ్రి, వాళ్ళు వాళ్ళు వేసుకున్నటువంటి ఫుల్ ఆర్మర్ అంటారు. కాబట్టి ఆ ఫుల్ ఆర్మర్ అంతట్లో 50 కేజీల బరువు ఉంటుందంట. ఆ 50 కేజీల బరువు ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి అంతటిని ధరించుకొని వారు యుద్ధానికి వెళ్ళేవారు. చాలా బలవంతులుగా ఉండేవాళ్ళు. అలాంటి వారిని కాపలా పెట్టుకున్నారు. అలాంటి వారిని కాపలా పెట్టుకున్నప్పుడు శిష్యులు వెళ్ళి మరి వారిని ఛేదించి ఆ సమాధిలో ఉన్న యేసుప్రభును తీసుకొని రాగలరా? పైగా సమాధికి ముద్ర వేయడం జరిగింది. అది రోమన్ గవర్నమెంట్ సీల్. ఈనాడు ఎంఆర్ఓ వాళ్ళు ఒక సీల్ వేస్తేనే ఒక ఇంటికి కానీ షాపుకి కానీ దాన్ని ఎవరు ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఓపెన్ చేస్తే చాలా చట్టబద్ధమైన సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. అటువంటిది ఆ దినాల్లో రోమన్ గవర్నమెంట్ చాలా బలమైన ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం వేసినటువంటి ఆ సీల్ని ఎవరైనా తీసివేయగలిగితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిలవలేరు. సరే. అందుకనే సమాధి గురించి ప్రస్తావన వస్తుంది. ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆయన్ని ఏమాత్రం శిష్యులు ఎత్తుకొని పోలేదు. ఆయన మధ్యలో దొంగిలింపబడలేదు శిష్యుల చేత. ఆ ఇండియాలో క్రీస్తు అనే పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే, ఆ ఎసినుల ప్రకారం యేసు ప్రభుని శిష్యులు వచ్చి ఎత్తుకొని ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకొని ఆ ఆయనకు మరల స్పృహలోనికి వచ్చిన తర్వాత ఆయనను ఆ తర్వాత ఆయనను పాలస్తీనా దేశాన్ని దాటించి పాకిస్తాన్ని దాటించి ఇండియాకు పంపడం జరిగింది. ఇండియాలో ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇవిగోండి ఆయన పాదుకలు అని పాదుకల ముద్ర కూడా వేస్తారు ఆ పుస్తకంలో. ఇట్లా కొన్ని తప్పుడు బోధలు కూడా రావడం జరిగింది. అందుకనే ఆ దినాల్లోనే దేవుని ఆత్మచేత నింపబడిన పౌలు క్రీస్తు యొక్క పాప పరిహార నిమిత్తమైన బలియాగముని గురించి మాత్రమే కాకుండా ఆయన సమాధిని గురించి కూడా రాయడం జరిగింది. ఆయన సమాధిని గురించి రాసిన తర్వాత ఇంకేమంటాడు సందేశంలో? సమాధి తర్వాత ఏముందంటే, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. కాబట్టి యేసు ప్రభు లేఖనాల ప్రకారం పాప పరిహారం నిమిత్తం బలియాగమవడం, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డం, లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేవడం జరిగింది. ఇదంతా లేఖనానుసారమైన సందేశము. ఈ మూడింటికి అదనంగా మనం ఖచ్చితంగా లేఖనానుసారంగానే రెండింటిని యాడ్ చేయవలసి వస్తుంది. సువార్త సందేశం అంటే ఏంటో
అందులో ఏమున్నాయంటే యేసుప్రభు యొక్క జననము, ఇక చివర యేసుప్రభు యొక్క రెండవ రాకడ. ఈ రెండింటిని కూడా ఆ దినాల్లో అపొస్తలులు ఆ సువార్తలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన రెండవ రాకడ గురించి వారు ఉమ్, సువార్తలో చేర్చి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ సత్యాన్ని చూడండి. అపొస్తల కార్యాల్లో సువార్త అంటే అపొస్తలుడైన పేతురు యొక్క సందేశంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో మనం చూడగలము. చూడండి, అపొస్తల కార్యములు 3వ అధ్యాయం. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం. ఇక్కడ జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు. అక్కడ ఆ దేవాలయ ద్వారం దగ్గర, ఏది శృంగారం అనే దేవాలయ ద్వారం దగ్గర, ఆ ద్వారం పేరు ఇంగ్లీష్లో బ్యూటిఫుల్, తెలుగులో శృంగారం అనే మాట వాడడం జరిగింది. కాబట్టి ఆ ద్వారం దగ్గర ఒక భిక్షకుడు కూర్చొని ఉన్నాడు, పుట్టుకతో కుంటివాడు. ఆ కుంటి భిక్షకుడు ఆ పేతురును యోహాను భిక్షం అడిగితే వారు చెప్పిన మాట ఏంటంటే, మా యొద్ద వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పి, పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును లేచి నడువుమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును లేచి నడువు అనగానే అతడు లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళడం జరిగింది. అంత అద్భుతాన్ని చూచిన వారందరూ ఇక పరిగెత్తుకొని రావడం జరిగింది. అతడు వెళ్ళి ఆ కుంటి భిక్షకుడుగా ఉన్నవాడు గంతులు వేస్తూ పరిగెత్తుతూ దేవుని స్తుతిస్తూ వెళ్ళిన ఆ వ్యక్తి ఇక పేతురు యోహాన్ను వారి చేతుల్ని పట్టుకొని ఉన్నాడు. వారిని పట్టుకొని ఉన్నప్పుడు జనులందరూ వచ్చి గుమికూడి వారిని చాలా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, పేతురుని యోహాన్ను. ఏమిటి అద్భుతమని. అప్పుడు ఆయన చెప్తాడు. ఏ ఏ విషయాలు చెప్పినాడన్నది ఈ అధ్యాయంలో మనం ఇప్పుడు చూద్దాం. ఆ 22వ వచనం, 22వ వచనం. మోషే మోషే ఇట్లా ఇట్లనెను ఆ, సారీ బ్రదర్. చదవండి అమ్మా ప్లీజ్. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టి విషయములలో మీరాయన మాట వినవలెను. కాబట్టి ఇక్కడ మోషే గురించి ప్రస్తావిస్తున్నాడు యూదులతో మాట్లాడుతున్నటువంటి పేతురు. ఒక్కసారి మోషే గురించి, అబ్రహాము గురించి ఎవరైనా మాట్లాడితే ఇక యూదులు మనసు పెట్టి వింటారు. కాదనడం వారికి చాలా కష్టం. ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈ మాటను. మోషే చెప్పడం జరిగింది క్రీస్తు ఈ భూమి మీద పుడతాడని. ఆ ప్రకారమే ఆయన పుట్టడం జరిగింది. ఆయన పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఆయన్ని చూడండి, 13, 14 వచనాలు చూద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆయనను క్రీస్తు అని వారు నమ్మలేదు, నిరాకరించడం జరిగింది. ఇది లేఖనానుసారంగా జరిగింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినట్లు వారి చెవులు మూయబడినాయి, కన్నులు మూయబడినాయి, హృదయం క్రొవ్వింది. ఇక వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఉంటే తప్ప వారు క్రీస్తును చంపరు, బలియాగంగా చేయరు. అందుకే దేవుడు వారి కన్నులను మూయించడం జరిగింది, వారి చెవులు మందగిలిటట్టు చేయడం జరిగింది, వారి హృదయం కొవ్వజేయడం జరిగింది. లేకపోతే క్రీస్తును వారు చంపరు. ఆయన బలియాగం కాకపోతే లోకానికి రక్షణ లేదు. అందుకోసమే వారిని గురించి ప్రస్తావిస్తున్నాడు మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి గురించి ప్రస్తావించి ఏమంటారంటే, ఆ మోషే చెప్పిన ఆయన్ని మీరు నిరాకరించినారు. అబ్రహాము గురించి దేవుడు చెప్పిన ఆ సంతానం ప్రభు అయిన క్రీస్తు, ఆయన్ని మీరు నిరాకరించినారు. కాబట్టి ఆయన నిరాకరించిన తర్వాత మీరు ఏం చేసినారు అన్నది చూడండి. 15వ వచనంలో, అపొస్తలుల కార్యం 3:15 చదువుతారా? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము కాబట్టి సాక్షులము. థ్యాంక్ యూ అమ్మా. అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు.
జననం గురించి ముందు 23వ వచనంలో మాట్లాడడం జరిగింది. 15వ వచనంలో ఆయన యొక్క మరణం గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడే ఆయన పునరుత్థానం గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదే మాటని మనం చూస్తాం. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అనే మాట చెబుతూ ఇంకా ఏమంటాడు, రెండవ రాకడ గురించి కూడా మాట్లాడతాడు. 21వ వచనంలో 21వ వచనములు లేదా 20వ వచనం నుండి చూడండి, లేదా 19 నుండి క్లారిటీ వస్తుందమ్మా. చూడండి, చదవండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. చాలు, ఇప్పుడు అర్థమైపోయింది. యేసు ప్రభువుడు ఎక్కడ ఉన్నాడు? పరలోక నివాసిగా ఉన్నాడు. అయితే ఎప్పుడు వస్తాడు? ఏ సమయం, సందర్భం ఏంటి? ప్రభు సముఖము 19వ వచనంలో ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. కాబట్టి సువార్తలో యేసు ప్రభు యొక్క జననం గురించి పేతురు ప్రస్తావించడం జరిగింది. మరణం గురించి, పునరుత్థానం గురించి, రెండవ రాకడ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ 5 చెప్పిన తర్వాత మౌనంగా లేడు. మారు మనసు నుండి తిరగండి, మారు మనసు పొందండి అన్నాడు, అంతే. కాబట్టి సువార్తలో ఇవన్నీ చాలా అవసరం. ఇవి ప్రకటించినందుకే ఆనాడు ఎంతో మంది ప్రభువుని నమ్మడం జరిగింది. ఆ నమ్మిన వారితో సంఘం ఏర్పరచబడడం జరిగింది. సంఘం అంటే ఏంటో మీకు చాలా మందికి తెలుసు. సంఘము అంటే ద గ్రూప్ ఆఫ్ ట్రూ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ద గ్రూప్ ఆఫ్ ట్రూ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నిజమైన, కాబట్టి వారంతా లోతుగా బలంగా విశ్వసించడానికి గల కారణం ఏమిటంటే యేసు జనన మరణ పునరుత్థాన యేసు జనన మరణ సమాధి పునరుత్థాన రెండవ రాకడలను ప్రకటించడం జరిగింది. అదే తరుణంలో మారు మనసు గురించి కూడా ప్రకటించడం జరిగింది. ఒక నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన నేను, యేసు అంటే దేవుడైన సంగతి తెలుసు నాకు, ఆయనే దేవునిగా నమ్మేవాడిని. కానీ నాకు ఏకైక సమస్య ఏంటంటే మారు మనసు లేదు. పాపముల విషయమైన పశ్చాత్తాపము, నేను పాపినని గ్రహింపు, పాపముల విషయమైన పశ్చాత్తాపము, ఆ పాప క్షమాపణ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉందన్న సత్యము నాకు తెలియవు. ఆయన దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడిగి పొంది పాపాన్ని విడిచిపెట్టి ఆయన్ని హత్తుకొని జీవించాలనే విషయం అంతటిని కలిపి మారు మనసు అంటారు. అంటే ఒక వ్యక్తి తన పాపిని గ్రహించడం, ఆ పాపములకు పరిహారం యేసు దగ్గర ఉందని నమ్మడం, ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి పొందడం, అక్కడికి 3 అయినాయి. ఆ తర్వాత పాపాన్ని విడిచిపెట్టడం, దేవుణ్ణి హత్తుకొని జీవించడం, ఈ 5ంటిని కలిపితే మారు మనసు అని అంటారు. అందుకనే ఈ 5ంటి గురించి కూడా మనం ప్రస్తావించవలసి ఉంటుంది మనం సువార్తను ప్రకటించినప్పుడు. కాబట్టి ప్రియమైన వారలారా, సువార్త ప్రకటనలో 6 ప్రధానమైన సంగతులను మనం ఇంతవరకు చర్చించుకోవడం జరిగింది. అవి యేసు జనన మరణ సమాధి పునరుత్థాన రెండవ రాకడలు, 6వదిగా మారు మనసును గురించిన ప్రకటన. విశ్వాసం ఉంటే సరిపోదు. ఈనాడు చాలా మంది యేసు ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు, కానీ వారికి ప్రకటించవలసింది ఫైనల్గా మారు మనస్సే. మారు మనసు లేకపోతే, వారు పాపముల విషయమై పశ్చాత్తాపడకపోతే, ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగకపోతే వారికి రక్షణ లేదు. అందుకే యేసు ప్రభు చెప్పిన ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో అదే కనపడుతుంది. ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం యేసు ప్రభు యొక్క మొట్టమొదటి బోధ అది. ఆయన ప్రకటించినప్పుడు మొట్టమొదటి ప్రకటన అది.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. కాబట్టి ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్, సో రిపెంట్ అని ఆయన చెప్పడం జరిగింది. పరలోక రాజ్యము సమీపంగా ఉందంట, అత్యంత సమీపంగా, అట్ హ్యాండ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా అంటే చెయ్యి చాపితే ఎంత దూరంలో ఉందో, చెయ్యి చాపితే ఎంత దూరమో అంత దూరంలో ఉందంట పరలోక రాజ్యం రావడం అన్నది. కాబట్టి ఆయన యొక్క జననం ఆల్రెడీ అయిపోయింది. ఇక బలియాగము, సమాధి, పునరుత్థానమే నెరవేరవలసి ఉన్నది. కొద్ది కాలమే ఉంది ఆ ఆ మూడు జరగడానికి. కాబట్టి అందుకే ఆయన ఆ మాట అన్నాడు, అట్ హ్యాండ్ అని, సమీపంగా ఉందనే పదం వాడడం జరిగింది. ఆ మాటలు చెప్తూ అన్నాడు, మారు మనసు పొందండి. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యం లేదు అనే భావాన్ని సూటిగా ప్రభు మొట్టమొదటి ప్రీచింగ్లోనే ఆయన చెప్పడం జరిగింది. అందుకనే ఆనాడు సంఘం ఎందుకు ఏర్పడింది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రకటించటం వలననే, మారు మనస్సును ప్రకటించటం వలననే ఆనాడు సంఘం ఏర్పడింది. కాబట్టి సంఘం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ప్రభు అయిన క్రీస్తును గూర్చిన సందేశమే. కాబట్టి మన సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఉపదేశం అన్నది కంపల్సరిగా ఉండాలి. కొద్దిమంది బోధకుల్ని నేను చూడడం జరిగింది. వాళ్ళ యొక్క మెసేజ్ల్లో 35-45 నిమిషాల మెసేజ్లో 35 నిమిషాలు అన్ని జనరల్ థింగ్సే చెప్పేవారు. ఆఖరు 10 నిమిషాల్లో లేదా 5 నిమిషాల్లో యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు. ఏంటి ఇదంతా? అది సువార్తలో భాగం కాదు. అటువంటివన్నీ చెప్తే పరిశుద్ధాత్మ దేవునికి పని లేదు అక్కడ. యేసు ప్రభు చెప్పిన మాటల్ని మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు పని ఉంది అంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెబితేనే ఆయన పనిలోకి దిగుతాడు, రంగంలోకి దిగుతాడు. ప్రభు గురించి చెప్పకపోతే ఆయనకు అక్కడ పని ఉండదు పరిశుద్ధాత్మకు. ఈ సత్యాన్ని ఒకసారి ఆలోచన చేసుకుందాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయం, ఆ యోహాను సువార్తలో ప్రభు అన్న మాటల్ని మనం ఒకసారి ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద యోహ నుండి తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ప్రభు మీరు గురించి చాలమ్మా, థ్యాంక్ యూ నాన్న. ఈయన సాక్ష్యం ఇస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడంట? ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చునని ప్రభు చెప్పడం జరిగింది. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్పిన దానికి సాక్ష్యం ఇస్తాడు. ఎస్, దిస్ ఈజ్ ట్రూ, ఇది సత్యము, ఇది నమ్మండి అని ఆయన టెస్టిఫై చేస్తాడు. అప్పుడు ప్రజలు ప్రభువును నమ్మే అవకాశం ఉంది, ప్రభువును నమ్ముకునే అవకాశం ఉంది. మనం సువార్తలో యేసు ప్రభు గురించి చెప్పకుండా సువార్త అనే పేరు పెట్టుకొని అన్ని చెత్తా చెదారం అంతా చెబితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేయడు. ఆయన క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడు. మనము క్రీస్తు గురించి చెబితేనే ఆయన సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి విశ్వాసులమైన మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకొని లోకానుసారమైన వాటికి మన మెసేజ్ల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభు అయిన క్రీస్తు యేసుని గురించి చెప్పడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మన సువార్తను ప్రకటనను మనం కొనసాగించాలి. అప్పుడు మాత్రమే అది ఎండార్స్ చేయబడుతుంది, అటెస్ట్ చేయబడుతుంది, టెస్టిఫై చేయబడుతుంది పరిశుద్ధాత్మ చేత. కాబట్టి ఒకసారి కర్నూల్లో ఒక స్పీకర్ గురించి ఒక స్టూడెంట్ క్రిస్మస్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరొక విశ్వాసతో, సీనియర్ విశ్వాసతో మాట్లాడుతూ అన్నాడు. ఆ సీనియర్ విశ్వాసం నాతో చెప్పడం జరిగింది. ఏమన్నాడంటే, ఏంటండి ఇదంతా,
అన్ని లోకంలోని విషయాలను చెప్తున్నారు మాకు. అవన్నీ మాకు తెలుసు. ఈ క్రిస్మస్ ఫంక్షన్కి వచ్చింది మేము ఏమైనా క్రీస్తు గురించి చెబితే విని తెలుసుకుందామని మేము రావడం జరిగింది. క్రీస్తు గురించి చెప్పకుండా లోకంలోని విషయాలన్నీ చెప్తే మాకేం ప్రయోజనం అని అన్నాడంట ఒక స్టూడెంట్. మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. మనం సువార్తను ప్రకటిస్తున్నామంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ఆశ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెబుతారు, ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఆశ ఉంటుంది వాళ్ళకి. అందుకే ఆ ఆశను మనం తీర్చాలి, ప్రభు యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞను మనం నెరవేరిస్తేనే ప్రజల యొక్క ఆశ తీరుతుంది. ఈ సత్యాన్ని గుర్తించి ప్రభు యొక్క విషయాలను మనం లోకానికి స్పష్టంగా వివరంగా చెప్పాలి. అందుకే ఆనాడు అపొస్తలుల్లో ఉన్నటువంటి బోధ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రకటన తప్ప మరొకటి వారి దగ్గర లేదు. అది పౌలు బోధలో కానివ్వండి, పేతురు బోధలో కానివ్వండి, కడమ అపొస్తలుల బోధలో ఎవరిదైనా కానివ్వండి బోధ, వారందరిలో కనపడింది ఒక్కటే, ప్రభు అయిన యేసు జననం, మరణం, సమాధి, పునరుత్థానం, రెండవ రాకడ, ఫైనల్గా వీటన్నిటిని నమ్ముతూ నువ్వు మారు మనసు పొందు. విశ్వాసం ఒక్కటే సరిపోదు, మారు మనసు పొందు. దానికి ఒక ఆధారం చూద్దాం. విశ్వాసం ఒక్కటే సరిపోతుందా? ఖచ్చితంగా మారు మనసు కూడా కావాలా అనే దానికి ఒకసారి ఒక ఆధారం చూద్దాం. యాకోబు తన పత్రికలో ఏమన్నాడో చూడండి. యాకోబు పత్రిక, హెబ్రీ తర్వాత యాకోబు పత్రిక వస్తుంది. అక్కడ రెండవ అధ్యాయంలో 17, 18, 19 వచనాల్ని చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఇక్కడ కొంత ఆగుదామమ్మా. ఆ క్రియ ఏమిటి అంటే విశ్వసించిన తర్వాత మారు మనస్సు. నా పాప పరిహారం నిమిత్తం శిలువలో బలియాగమైనాడు కాబట్టి నేను పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడగాలి అనేటువంటి ఆ మారు మనస్సు అనేది ఇది ప్రధానమైన క్రియగా మనం ఇక్కడ ఎంచాలి, అప్లై చేస్తే దీన్ని. తర్వాత చదవండి అమ్మా. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని చెప్పును. ఉమ్, దేవుడొక్కడే 18. చదవండి అమ్మా. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగే నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. అది పాయింట్. విశ్వాసం మంచిదే. విషయం ఏంటంటే దయ్యాలు కూడా యేసు ప్రభువే దేవుడని నమ్ముతాయండి. కానీ దయ్యాలకు మారు మనసు లేదు, పడిపోయిన దేవదూతలకు మారు మనసు లేదు, సాతానుకు కూడా మారు మనసు లేదు. కాబట్టి అవసరమైనది, ప్రధానమైనది విశ్వాసంతో పాటు మారు మనసు. అందుకనే మనం సువార్త చెబుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడానికి అవసరమైన 5 సంగతులు చెప్పాలి. ఆ తర్వాత ఆ విశ్వాసం క్రియాత్మకం కావాలి అంటే ఖచ్చితంగా మారు మనసు గురించి కూడాను చెప్పాల్సిందే. లేకపోతే అది అసంపూర్ణమైన సువార్తయే. కాబట్టి ప్రియమైన వారలారా, మనందరం కూడా సేవా జీవితంలో ఖచ్చితంగా ఆ యేసు ప్రభు గురించి చెప్పాలి, మారు మనసు గురించి చెప్పాలి. యేసునందలి విశ్వాసం పాప క్షమాపణను తీసుకొస్తుందన్నది వాస్తవం. అయితే ఎప్పుడు అంటే ఆ మధ్యలో మారు మనసు కూడా వస్తుంది. మారు మనసు కూడా వస్తుంది. విశ్వాసము, మారు మనసు, పాప క్షమాపణ, ఇవి ఆర్డర్లోకి వస్తాయి. కాబట్టి మనము ఖచ్చితంగా యేసు ప్రభు గురించి చెప్పాలి సువార్తలు. అప్పుడే జనులు విశ్వసించడానికి, వారి పాపాల విషయమై పశ్చాత్తాపడడానికి ఆస్కారం ఉంటుంది. మారు మనసు గురించి ప్రకటించాల్సిందే. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని ఆయన తన మొట్టమొదటి పరిచర్య జీవిత భాగంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సువార్తలో ఈ సంగతులన్నీ కూడా అద్భుతంగా మనం ప్రకటిస్తేనే అది మంచి సువార్త. మంచి సువార్తగా అది
అసలు సిసలు సువార్త అనిపించుకుంటుంది. కాబట్టి మన సేవలో మన సేవలో ఖచ్చితంగా ఆనాడు పౌలు ఎందుకు ఏర్పరచుకొనబడినాడో ఒకసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యాల్లో అక్కడ కూడా కొన్ని సంగతులు మనం తెలుసుకుంటే ఇంకా మనం ఎడిఫై అవుతామని నా నమ్మకం. చూడండి, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలుతో మాట్లాడిన సంగతులను పౌలుతో మాట్లాడిన సంగతులను రాజైన అగ్రిప్పకు పౌలు షేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం షేర్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఆయన ఏమన్నాడో 16వ వచనం నుండి 26వ అధ్యాయం 16వ వచనం నుండి 18 వరకు. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చాలమ్మా. పౌలును ప్రభు ఎందుకు పంపుతున్నాడో ఇక్కడ రాయబడింది. ఎందుకు పంపి ఉన్నాడో పౌలు చెబుతున్నాడు. ఎందుకంట అంటే ప్రభు అయిన యేసునందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పొందాలంట. రెండవది, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును కూడా వారు పొందాలంట. వారి కన్నులు తెరవబడాలంట. సాతానుడు వారి మనోనేత్రాలని మూసి ఉన్నాడు. వారి మనోనేత్రాలు తెరవబడాలి. అందుకు సువార్తను ప్రకటించాలి, యేసును గురించి ప్రకటించాలి. ఆ దినాల్లో సంఘం ఏర్పడడానికి ప్రధాన కారణం సద్బోధ. ఆ సద్బోధ ప్రభు అయిన యేసు యొక్క జనన మరణ సమాధి పునరుత్థాన రెండవ రాకడలు గురించి. వీటికి తావు లేకుండా మిగతా వాటిని ఎన్ని చెప్పినా అంత వృధాయే. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఉండదు. ప్రభు గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాడు. ఎందుకంటే ప్రభు గురించి చెప్పడానికి మాత్రమే ఆయన ఉన్నాడు తప్ప భూమి మీద. పరిశుద్ధాత్మ దేవుడు ఇతర సంగతుల గురించి, మనం చెప్పే లోక కథల గురించి, కట్టుకథల గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి లేడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ దినాల్లో సంఘం అంత బలంగా ఉండడానికి గల కారణం ఇదొక్కటే. ప్రభు అయిన యేసు గురించి వారు బలంగా ప్రకటించటం, మారు మనసు గురించి బలంగా ప్రకటించటం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ దినాల్లో సంఘము ఏర్పడింది, బలంగా ముందుకు సాగింది అంటే కారణం మంచి సువార్త ప్రకటన సేవా జీవితాలే కారణం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి సేవా జీవితాన్ని మనం కూడా ఈనాడు కనుపరచవలసి ఉన్నది సమాజంలో, సంఘములో. కాబట్టి ఒకసారి మనం సంఘం అంటే ఏంటో చెప్పుకున్నాం ఆల్రెడీ. గ్రూప్ ఆఫ్ ట్రూ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని మనం చెప్పుకున్నాం. క్రీస్తునందున్న నిజమైన విశ్వాసుల గుంపే సంఘము అని. ఇప్పుడు ఈ సంఘము ఈనాడు సువార్తను ప్రకటించాలి. ఆనాడు అపోస్తలులు సువార్తను ప్రకటించినప్పుడు సంఘము ఏర్పడింది. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురును ప్రభు ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే ఆయన్ని వాడుకొని దేవుడు ఆదిమ సంఘాన్ని కట్టడం జరిగింది. అది నెరవేరింది. ఇప్పుడు సంఘం అయితే ఉంది. ఈ సంఘం ఇప్పుడు సువార్తను ప్రకటించి సంఘంలోనికి మరింత మంది చేరేటట్టుగా బాధ్యతను తీసుకోవలసి ఉన్నది. సంఘము ఆనాడు కేవలం మొదట నమ్ముకున్న వారికే పరిమితమై పోలేదు. అయితే సంఘము అంతకంతకు విస్తరించింది. సంఘము ప్రపంచమంతా విస్తరించింది. కారణం ఏంటంటే వారు సువార్తను ప్రకటించడం జరిగింది. మరి ఈనాడు
సంఘము విస్తరించాలి అంటే, అనగా సార్వత్రిక సంఘం విస్తరించాలి అంటే, లేదా స్థానిక సంఘం కూడా విస్తరించాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సువార్త ప్రకటన అన్నది మనం విధేయత చూపి అనుసరించాల్సిందే. సువార్తను ప్రకటించాల్సిందే. కాబట్టి సువార్త ప్రకటన లేకుండా సంఘ విస్తరణ లేదు. సార్వత్రిక సంఘ విస్తరణ లేదు. అందుకనే సార్వత్రిక సంఘ విస్తరణ అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అందుకనే ప్రీచింగ్ ఈజ్ నాట్ ప్రీచింగ్ ఈజ్ నాట్ షేరింగ్ సంథింగ్ అబౌట్ ద వరల్డ్, బట్ ప్రీచింగ్ ఈజ్ షేరింగ్ అబౌట్ క్రైస్ట్. ఇది ముఖ్యం. ఆ తర్వాత ఆ తర్వాత ఈ సువార్తలో మనం అర్థం చేసుకున్న ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలంటే కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలి. ఒకటి పర్సనల్ ఇవాంజలిజం, రెండవది పబ్లిక్ ఇవాంజలిజం. వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఏముండాలో ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు సువార్తను ఏ ఏ రీతిలుగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని గురించి ఆలోచన చేద్దాం. ఇది చేయవలసింది సంఘమే అని కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. సువార్తను ప్రకటించవలసింది సంఘమే. అపోస్తలులను ప్రకటించి క్రీస్తు చెప్పినట్టుగా సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ సంఘము ఆనాడు కూడా మౌనంగా లేదు. వారు ప్రకటిస్తూ వచ్చినారు. ప్రపంచంలో చెదిరిపోయినారు. అందుకే తెస్సలోనికైలకు పౌలు పేతురు తన మొదటి పత్రికలో ఎక్కడెక్కడికి చెదిరిపోయిన వారికి ఉత్తరం రాయడం జరిగిందో మీరు చూసే ఉన్నారు. వారు విశ్వాసాన్ని చేత పట్టుకొని వెళ్ళి ఆయా ప్రాంతాలకు, ఆసియా, కపదొకియా, బితునియా, ఈ ప్రాంతాలన్నిటికీ వెళ్ళి వారు సువార్తను ప్రకటించడం జరిగింది. కాబట్టి విశ్వాసాన్ని మనం ప్రకటించాల్సిందే. యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని మనం ప్రకటించాల్సిందే. ఈనాడు సంఘంగా ఉన్న మనం కూడా ప్రకటించాల్సిందే. ఒకవేళ ఈ ఈ రోజు మనం రక్షింపబడి ఉన్నామంటే కారణం సువార్త అన్నది మన దాకా వచ్చింది. అట్లయితే రాబోయే దినాల్లో ప్రజలకు సువార్త అందాలంటే ఎవరి ద్వారా అందాలి? ఇప్పుడు మన ద్వారా అందాలి. ఆనాడు పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడు ఒకసారి చూడండి. తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. 2వ వచనం నుండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఈ పని జరగాలి. సువార్త ప్రకటనకు ఇది ప్రధానమైనది. పాసింగ్ ఆన్ ద గాస్పెల్. పాసింగ్ ఆన్ ద గాస్పెల్ ఎవరికి? మొదట చూడండి, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు, అంటే విశ్వాసులకు అప్పగించుము అని పౌలు తిమోతికి బోధించడం జరిగింది. సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు. కృష్ణాయన చేస్తున్న పని కూడా అదే. ఇప్పుడు ఎవరికైతే సామర్థ్యం ఉందో, ఎవరెవరైతే సేవ చేస్తున్నారో వారికి మరిన్ని డీటెయిల్స్ అందించి సువార్తలోని సత్యాలను కానివ్వండి, క్రైస్తవ బోధనండి, క్రిస్టియన్ డాక్ట్రిన్లోని సంగతులన్నింటినీ వారికి తెలియజేస్తూ, వారిని బలపరుస్తూ, వారి సేవలో మరింతగా చక్కగా సేవ చేసేటట్టుగా ఈ అన్న యొక్క పరిచర్య ముందుకు సాగుతుంది పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియాలో. కాబట్టి ఇది చేయాల్సింది మనం మొదట. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు తెలిసిన మనం ఇతరులకు అప్పగించాలి. వారిని ట్రైనప్ చేయాలి. వారు సేవ చేసేటట్టు చూడాలి. మనం ఒక్కరమే సేవ చేయలేం. మనతో పాటు ఎక్కువ మంది, దీన్ని ఏమంటారంటే, ఎక్కువ మంది పనిచేసేవారు ఉండాలి. దీన్ని ఏమంటారంటే సినర్జిజం అని అంటారు. ఈ సినర్జిజంలో ఉండే విషయం ఏంటంటే, ఒక గుర్రం అయితే ఇంచుమించు 3 టన్నుల బరువు లాగుతుందంట. అదే 2 గుర్రాలు కలిస్తే ఇంచుమించు 12 టన్నులకు పైగా బరువు లాగగలవంట. ఎంత తేడా వచ్చిందో చూడండి. ఒక గుర్రం లాగగలిగింది 3,
3 టన్నులే. 2 గుర్రాలు కలిస్తే 12 టన్నుల పైగా లాగ్గలవంట. 4 ఇంతలు పైగా ఎక్కువ వచ్చేసింది ఒక గుర్రం యాడ్ అవుతే. అట్లే ఈ జత పని వారు నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారికి మనం అప్పగిస్తే, వారు మరి చేస్తే, మనం చేస్తే, అందరం కలిసి చేస్తే సువార్త మరి ఎక్కువగా ప్రకటించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణ మరింత వేగంగా జరుగుతుంది. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. పేతురు అన్నట్టు విశ్రాంతి కాలములు, కుదురుబాటు కాలాలు త్వరలో రాబోతున్నాయి. ఆయన రాకడ త్వరలో ఉంది. మరి అలా ఆలోగానే మనం అందరం కూడాను సువార్తను ఎక్కువగా ప్రకటించాలి అంటే మనం ఒక్కరమే కాదు, మనం కొద్ది మందిని ట్రైన్ అప్ చేసి వారి ద్వారా మరింత మందిని రీచ్ కావడానికి లేదా చేరుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఇది ప్రెజెంటింగ్ ద గాస్పెల్ లేదా ప్రిపేరింగ్ ద పీపుల్ ఫర్ గాస్పెల్. ఇది చేస్తూ మనం పర్సనల్ ఇవాంజలిజం చేయాలి, వ్యక్తిగత సువార్తను కూడా చేయాలి. రెండవది పబ్లిక్ ఇవాంజలిజం కూడా ఉంది. సో ప్రిపేరింగ్ ద పీపుల్ ఒకటి, పర్సనల్ ఇవాంజలిజం ఒకటి, పబ్లిక్ ఎవాంజలిజం ఒకటి. ఈ మూడిటి ద్వారా మనం సువార్తను ఎక్కువగా చెప్పగలిగే అవకాశాలు మనకు అందుబాటులో ఉంటాయి. అందుకే మనం ఇలాంటి మీటింగుల్లో మనం ఒకరినొకరం బలపరుచుకుంటూ మనం ఇతరులకు ఇంకా నేర్పిస్తూ అలాంటి నేర్చుకున్న వారందరూ కూడా వారు పనిలో ముందుకు సాగేటట్టు మనం ప్రోత్సహించి పురికొల్పి బలపరిచి నడిపిస్తే దేవుని పని ఎక్కువగా జరుగుతుంది. రెండవది పర్సనల్గా మనం కూడా చేయాలి. పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఫ్రెండ్షిప్ ఇవాంజలిజం అంటారు దాన్ని. అంటే ఒక వ్యక్తి రోజు మనకు దారిలో కనపడుతూ ఉండవచ్చు. ఆ కనపడే వ్యక్తిని జస్ట్ ఊరికి చూస్తూ ఉండడం కాదు, ఒకరోజు చిరునవ్వు నవ్వి, రెండవ రోజు మీరు ఈ రోజు ఈ మధ్య ఈ దారిలో తిరుగుతున్నారు, ఇక్కడ దగ్గర మీ ఇల్లు అని అడగడము. ఆ తర్వాత ఏంటి ఈ మరుసటి రోజు కనపడితే ఏ పని మీద వెళ్తున్నారు ఇటు అని అడగటం. ఆ విధంగా స్నేహం పెంచుకొని సందర్భానుసారంగా వారిని మన ఇంటికి ఆహ్వానించటం, వారికి ఏదైనా మన బర్త్డే రోజు లేకపోతే మన చిన్నపిల్లల బర్త్డే రోజు వారిని పిలిచి జస్ట్ ఫ్రెండ్షిప్ని ఇంకా ఏమంటారు బలవత్తరం చేసుకోవడం. ఆ తర్వాత ఏదైనా మీటింగ్కి వారిని ఇన్వైట్ చేయడం, సువార్త వారు వినేటట్టు చూడడం, ఇట్లా మనం చేయవచ్చు కూడా. పర్సనల్ కూడా అవకాశాలు కూడా వస్తే వారికి అప్పుడు కూడా చెప్పవచ్చు. కాబట్టి పర్సనల్ ఇవాంజలిజంకి, పబ్లిక్ ఇవాంజలిజంకి ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం లోకానికి దూరంగా లేము, లోకంలోనే ఉన్నాము. ఎట్లయితే ఓడ సముద్రంలో ఉండి సముద్రంలోని నీళ్లు ఓడలోనికి రాకుండా చూసుకుంటూ ఓడ ఉంటుందో ఆ విధంగా మనం ఉన్నాము. ఆ విధంగా ఉంటూనే లోకంలోని వారందరినీ మనం ప్రభు కొరకు సంపాదించడానికి గాను సువార్త ప్రకటనకు మార్గాల్ని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము. కారణాలు ఏంటంటే బిజీ లైఫ్. ఎవరికి వారు ఎప్పుడు బిజీనే. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు బంధువుల బాధ్యతలు, ఇలాంటివన్నీ మనల్ని బంధించేస్తున్నాయి. బాధ్యతలు బంధిస్తూ ఉన్నప్పుడు సువార్తకు బంధకాలు పడుతున్నాయి. అందుకోసమే బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూనే సువార్త ప్రకటన కూడా సమయాన్ని కేటాయించుకోగలిగితేనే మనం ఏదైనా చేయగలము. అందుకే ప్రభు చెప్పిన మాట నేను మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని 37వ వచనాన్ని చదివి వినిపించింది. అక్కడ ఉన్న విషయం ఏంటో మీకు తెలుసు. ప్రజలు ఎట్లున్నారంట అంటే వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారంట. విసికి అంటే ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే ఎంబరాస్డ్ అంట. ఎంబరాస్డ్ అంటే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, పక్కకు పోతే ఇక్కడో సింహం, అక్కడికో సింహం, ఎడం పక్కో సింహం, కుడి పక్కో సింహం ఉన్నట్టుగా ఉంటుందంట. ఆ స్థితిని ఎంబరాస్డ్ అని అంటారు. ఎటు పోలేని పరిస్థితి అంట. లోకంలో ప్రజలు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. ఆ దేవుడు అంటారు, ఈ దేవుడు అంటారు. అయ్యో దేవుళ్ళు ఒక్కరు కాదు 3 కోట్లు అన్నారు, 33,000 కోట్లు అంటారు. ఏంటి ఇది?
ప్రజలు టోటల్లీ గాట్ కన్ఫ్యూజ్డ్. పూర్తిగా కలవరంలో పడిపోయినారు వాళ్ళు. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రాలేకున్నారు. అది విసిగిపోవడం అంటే అదనమాట. యేసుప్రభు కూడా అందుకే చెప్పింది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ మతపరమైనటువంటి ఆచారాలు, మతపరమైనటువంటి ఖర్చులు, భారాలు ఆ దినాల్లో యూదులు మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారంట. అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఆ మాట చెప్పడం జరిగిందని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. మరి ఈనాడు కూడా భారతదేశ సమకాలీన పరిస్థితుల్ని చూచినప్పుడు, అయ్యో, మతపరమైన భారాలు బోలెడన్ని ఉన్నాయి భారతదేశంలో ప్రజల మీద. మరి అలాంటి వారికి, విసిగిపోయిన వారికి మనము ప్రేమమూర్తి అయిన క్రీస్తును వారికి తెలియజేయాలి. ఆయన బలియాగం ద్వారా వచ్చేటువంటి పాప క్షమాపణను, ఆయన పునరుత్థానం ద్వారా మనం పొందబోయే జీవాన్ని, పొందబోయే నిత్య జీవాన్ని మనం లోకానికి ప్రకటించాలి. ఇది అటు ప్రిపేరింగ్ ద పీపుల్లో జరగాలి, పర్సనల్ ఇవాంజలిజంలో జరగాలి, పబ్లిక్ ఇవాంజలిజంలో కూడా జరగాలి. ఈ సంగతుల గురించి చెప్పినప్పుడు ప్రజలు ఖచ్చితంగా రెండు విషయాల్లోకి వస్తారు. కన్విన్స్ అవుతారు, రెండవది కన్విక్ట్ అవుతారు. కన్విన్సింగ్ మెసేజెస్ ఈజీ ఏమో కానీ కన్విక్టింగ్ మెసేజ్ అన్నది మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తుని గురించి చెప్పబడినప్పుడు మాత్రమే ప్రజలకు అందుతుంది. మనము కొన్ని ఇలస్ట్రేషన్స్ చెప్పినప్పుడు అవి కన్విన్స్ చేయొచ్చు వాళ్ళను, కానీ వారిని కన్విక్ట్ చేసేది మాత్రం ప్రభువుని గూర్చిన వర్తమానమే. ఆయన బలియాగమును గూర్చిన, ఆయన పునరుత్థానమును గూర్చిన, ఆయన రెండవ రాకడను గూర్చిన వర్తమానమే ప్రజల్ని కన్విక్ట్ చేస్తుంది. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పిస్తాడు, కన్విక్ట్ చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము పర్సనల్ ఇవాంజలిజం, పబ్లిక్ ఇవాంజలిజంకి మనం ఎప్పటికప్పుడు ఆ మార్గాల్ని సిద్ధం చేసుకోవాలి. పబ్లిక్ ఇవాంజలిజంలో ఒకసారి బిల్లీ గ్రహం గారు, నేను విన్నది అది చాలా ఏళ్ల కిందట విన్నాను. బిల్లీ గ్రహం గారు చెన్నైకి వచ్చినప్పుడు ఆయన 1/2 అవర్ కంటే ఎక్కువ చెప్పడు సువార్త. సాధారణంగా ఆయన సువార్త చెప్తే 50,000 మంది రక్షింపబడినారంట. ఆ తర్వాత ఆయన ఇండియాకు రానియలేదని విన్నాను. కాబట్టి ఎందుకు అంతమంది రక్షింపబడతారు? కారణం ఏమిటి? ఆ దినాల్లో పేతురు చెప్తే మొదటిసారి 5,000 మంది, ఇంకోసారి 3,000 మంది రక్షింపబడ్డం జరిగింది. వేలకు వేలుగా ఎట్లా రక్షింపబడినారు ఆ దినాల్లో? కారణం ఒకటే, వారు క్రీస్తుని గురించి ప్రకటించడం జరిగింది. ఆ కారణం చేతనే ఆ దినాల్లో విన్నవారందరూ కూడా రక్షణలోనికి రావడం జరిగింది. కాబట్టి ప్రియమైన వారులారా, మనమందరం కూడా ప్రభువుని గురించి చెబుదాం. ఆ ప్రజలను ప్రభువుని వద్దకు నడిపిద్దాం. లోకం గురించి చెప్తే లోకం వద్దకే నడిపించిన వారం అవుతామేమో, కానీ ప్రభు గురించి చెప్తే మాత్రం ప్రభునొద్దకు వారిని మనం నడిపించగల వారం అవుతాము. కాబట్టి ఈ పర్సనల్ ఇవాంజలిజంని, పబ్లిక్ ఇవాంజలిజంని మనం ఇగ్నోర్ చేయలేము. అయితే ఇందులో కొన్ని ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ ఇవాంజలిజం అనేవి ఉన్నాయి. అంటే అనుకూలతలు ఉన్నాయి, పరిణామాలు కూడా ఉన్నాయి. దుష్పరిణామం అని చెప్పలేను, కానీ అనుకూలతలు ఉన్నాయి, పరిణామాలు కూడా ఉన్నాయి. అనుకూలతలు చాలా మందే రక్షింపబడవచ్చు, అయితే కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సువార్తను ప్రకటించినప్పుడు. క్రైస్తవ ద్వేషులు, క్రీస్తు ద్వేషులు, ఈ మాట ముందు చెప్పాలి. క్రీస్తు ద్వేషులు, క్రైస్తవ ద్వేషులు, మూడవది కులద్వేషులు. కులద్వేషులు కూడా ఉన్నారు దేశంలో. ఈ ద్వేషం ఎక్కువగా ఉంది. యేసుప్రభు గురించి చెప్తే ఎంతో మంది రక్షింపబడుతూ ఉన్నప్పుడు కొద్దిమందికి చాలా చాలా ద్వేషం వాళ్ళ హృదయాల్లో వారు పెంచుకుంటున్నారు. ఈ ద్వేషం ఎదురైనప్పుడు మనము ఆ ద్వేషాన్ని మరి భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ ద్వేషం చేత వారు ఎంత హానైనా తలపెట్టవచ్చు. ఇప్పటికే భారతదేశంలో ఎన్నో ఎన్నో రీతిలుగా హింసింపబడుతున్నారు.
క్రైస్తవులు క్రైస్తవ్య విస్తరణ జరగకూడదని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవ ద్వేషులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరిణామాల్ని, సువార్త ప్రకటన యొక్క పరిణామాల్ని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఆనాడు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు ఆ అందులో ఒకసారి ఆయన గురించి చూడండి. ప్రకటన గ్రంథంలో ఆరంభ దినాల్లో వెస్టేసియాలో ఉన్నటువంటి పెర్గెము సంఘంలో ఏం జరిగిందనేది ప్రభువు చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం వచనం 13 మధ్యలో చదువుతాను. సరే. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, ప్రకటన 2:13 చదువుతున్నాను, మధ్యలో చదువుతున్నాను. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అంతిప అనే ఆ విశ్వాసిని ఆనాడు డొమినియస్ అనే ఒక చక్రవర్తి ఈయనను బ్రాంజ్ ప్యాన్ మీద, అంటే కడాయి అంటారా, బాండ్లీ అంటారా, ఏదైనా మనకు ఒక చోట ఒక పదం వాడతారు. అలాంటి దాని మీద ఆయన్ను వేయించి చంపేస్తున్నారు, అంతిపను. ఇలాంటి పరిణామాలని ఎదుర్కోవడానికి కూడా మరి ఆనాడు సంఘం సిద్ధంగా ఉంది. పెర్గెములో ఉండేవాళ్ళు వారు ఏమాత్రం కూడా విశ్వాసాన్ని విసర్జింపలేదంట. కాబట్టి ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకే సువార్త ప్రకటన ఎంత బాగుంటుందో పరిణామాలు కూడా అంత కఠినంగా ఉంటాయి. ఆ పరిణామాలను ఎదుర్కోవడానికి కూడా నేడు క్రైస్తవ విశ్వాసులు మరి అంతరంగంలో సిద్ధపడి ఉండాలి. అప్పుడు మాత్రమే సువార్తను మనం ముందుకు తీసుకెళ్ళగలం. సో ప్రిపేరింగ్ ద పీపుల్ ఒక భాగం, పర్సనల్ ఇవాంజలిజం ఒక భాగం, పబ్లిక్ ఇవాంజలిజం ఒక భాగం. అయితే ప్రోస్ అండ్ కాన్స్ని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధపడితే అదొక భాగం. కాబట్టి మనందరి వ్యక్తిగత సేవా జీవితంలో జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. ఇటువంటి అవాంతరాలు, ఈ కాన్సిక్వెన్సెస్ అది కాన్స్ అంటారు కదా, ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రీచింగ్ చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రీచింగ్ చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్. ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కాబట్టి ప్రీచింగ్ చర్చ్ ఒక ఎత్తు అయితే ప్రేయింగ్ చర్చ్ కూడా చాలా అవసరమైన భాగమే. చూడండి ఒకసారి అపుస్తుల కార్యాల్లో ఏం జరిగిందో చూడండి. వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి కఠినమైన పరిస్థితుల్ని మరి చూస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేసినారనేది చూడండి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23 నుండి చదువుతారా? 23 నుండి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం నుండి. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపాయి. విడుదల నుండి అనే మాటకు ఏంటి ఇక్కడ విషయం అంటే, అక్కడ పేతురు యోహానులు సువార్తను ప్రకటించడం, అదే మనం చెప్పుకున్నాం కదా 3వ అధ్యాయంలో, ఆ కుంటివాడిని బాగు చేసిన తర్వాత వారు సువార్తను ప్రకటించటం,
ఇంచుమించు 5,000 మంది పురుషులు రక్షణలోనికి రావడం, ఇంకా స్త్రీలు కూడా ఉన్నారు. ఏమి వారందరూ రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇక అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ఆ, ప్రధాన యాజకుడైనటువంటి అన్న, కయప, యోహాను, అలెగ్జాంద్రు, ప్రధాన యాజకుని బంధువులు అందరూ కూడా గ్యాదర్ అయి మాట్లాడుకొని పేతురును, యోహాను బంధించి వారిని బెదిరించి ఆ ఆ, ఏ విధంగా కూడా పనిష్ చేయలేక వారిని విడుదల చేసి పంపడం జరిగింది. పంపించిన తర్వాత అప్పుడు వారు వచ్చి సంఘంతో ఈ విషయాలని చెబితే సంఘం ఏం చేసిందో ఇక్కడ రాయబడి ఉంది. 24 వచనం ఏదో చదువుతారు ఒకసారి. అపొస్తలుల కార్యములు 4:24. అపొస్తలుల కార్యం 4:24లో చూద్దాం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బెగ్గరగా మొర్రపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడువు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. చాలమ్మ ఇక్కడ ఆగుదాం. ఇక్కడ చూడండి, అన్యజనులు అయ్యో అల్లరి, గగ్గోలు, ఎన్నో రకాలుగా మరి క్రైస్తవుల మీద దాడులు ఇవన్నీ చేస్తున్నారు. వ్యర్థమైన ఆలోచనలు ఎన్నో పెట్టుకున్నారు. ఏమి భూరాజులు లేచినారంట ప్రభు మీదను ఆయన క్రీస్తు మీద, దేవుని మీద, ప్రభు అయిన క్రీస్తు మీద. భూరాజులు అంటే అధికారులు లేదా పాలనలో ఉండేవారు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈనాడు కూడా భారతదేశంలో పాలకుల్లో యేసు ప్రభువును వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందరూ ఏకంగా కూడుకున్నారు, అందరూ సువార్తకు వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటప్పుడు వీరు ఏమని ప్రార్థన చేసినారో ఈ సంఘటన తెలియజేస్తుంది. ఆదిమ సంఘములోని వారి యొక్క ప్రార్థనలోని మాటలు వినండి ఒకసారి. 27వ వచనం. ఏవి జరగవలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకునేది. ప్రభువా, ఇది పాయింట్, ప్రేయర్ చేయాల్సిన పాయింట్. 29వ వచనం అందరూ వీలైతే చదవండి, మీ మనసులో మీరు చదవండి. మ్యూట్లో ఉన్నారు కదా, మీలో మీరు చదువుకోండి. 29వ వచనం అపొస్తలుల కార్యం 4:29-30. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ఇది మనం చేయాల్సింది ఇప్పుడు. నీ వాక్యమును బోధించున్నట్లు. ఎట్లా? నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ఈ ప్రార్థన చేయాలి. దిస్ ఈజ్ ప్రేయింగ్ చర్చ్. Church should not only be a preaching church, but also a praying church to face the pros and consequences of evangelism. ఇది చాలా కీలకమైనది. కాబట్టి సంఘము అనగానే సువార్త ప్రకటనతో ఆగిపోవడానికి వీల్లేదు. ఆ ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రార్థన కూడా అవసరం. ప్రార్థించే సంఘం ఈనాడు ఉండాలి. అందుకే ఎక్కువ ప్రార్థనలో కూడా మనం గడపాలి. అట్లా ప్రార్థన చేయగానే వారు ఏం జరిగిందంట? ఈ 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎవరు? అందరూ అంట. సంఘమంతా కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట, ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించినారంట. ఎప్పుడు? when God answered their prayer. God answered their prayer by shaking the land where they were praying. వారు ప్రార్థించే చోటును దేవుడు కంపింప చేయటం ద్వారా వారికి జవాబు ఇచ్చేసినాడు. దే గాట్ ద మెసేజ్. ప్రభు మాతో ఉన్నాడు అని వారు ధైర్యంగా వెళ్ళి సువార్తను బలంగా ప్రకటించినారు. కాబట్టి మనమందరం ఎట్లుండాలంటే
ప్రిపేరింగ్ ద పీపుల్ ఒకటి, పర్సనల్ ఇవాంజలిజం ఒకటి, పబ్లిక్ ఇవాంజలిజం ఒకటి, ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రేయింగ్ కూడా మనకు అవసరం, ఆ ప్రేయర్ కూడా అవసరం. కాబట్టి సువార్త చెప్తే సరిపోదు, తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రార్థనా జీవితం కూడా మనకు అవసరం, అనగా సంఘానికి నేడు అవసరం. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘం అంటే ప్రీచింగ్ చర్చ్ అట్ ద సేమ్ టైం ప్రేయింగ్ చర్చ్. సో ఇవాంజలిజంలో ఏమున్నాయో మనం విన్నాము. సో ప్రీచింగ్ చర్చ్ మస్ట్ ఫాలో ద కాంటెంట్ ఆఫ్ ద మెసేజ్. సందేశంలోని అంశములన్నిటినీ లేదా విషయం అంతటిని ఖచ్చితంగా సంఘం ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఆ విషయం ఏమిటంటే క్రీస్తును గురించిన విషయమే, అదిగాక వేరే ప్రకటించడానికి వీల్లేదు. అట్లా ప్రకటిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేయడు. ఎందుకంటే ఒప్పించేవాడు. కన్విక్టింగ్ మినిస్ట్రీ ఈజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ ఆఫ్ అవర్ సెల్స్. అది మనది కాదు. ఒప్పించే పరిచర్య, ప్రకటించేది మనది, ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందువలన మనము ఆయన పనిచేసేటట్టు చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్రీస్తు గురించి మాత్రమే మనం ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటిస్తే ఖచ్చితంగా గొప్ప గొప్ప కోతను మనం చూడగలం. ప్రభు చెప్పినాడు కదా, ప్రేయింగ్ 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 అనేది ఇంపార్టెంట్. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, ప్రభు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుకున్నాం. కోత విస్తారము కాని పనివారు కొద్దిమంది, కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనిడి అని ప్రభు 36-37 వచనాల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ప్రార్థన కూడా చేయాలి. ప్రీచింగ్ చర్చ్, ప్రేయింగ్ చర్చ్ చాలా కీలకమైనది. ఇప్పుడు కోత కోసేవారు తక్కువ మంది ఉన్నారు, కోత ఏమో విస్తారంగా ఉంది. మరి కోత కొయ్యడం అంటే ఏంటంటే ఇవాంజలిజం అనే కత్తితో కొయ్యాలి. సువార్తను ప్రకటించాలి. కోసేవారు సువార్తను ప్రకటించేవారి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీవు ఆజ్ఞాపించినట్లు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినట్టు మిమ్ముని గురించిన వార్తయే సువార్త. కాబట్టి మిమ్ముని గురించి ప్రకటించటకు మాకు సహాయం చేయండి అని అడుగుదాం. ఆ తర్వాత ప్రభు యొక్క కన్సర్న్ని అర్థం చేసుకొని, ఏమిటా కన్సర్న్? జనులు ఎట్లున్నారంట? వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున అనే మాటలు ప్రభు చెప్పడం జరిగింది. ప్రభు చూచింది అది. వారు విసికి చెదరిపోయి ఉన్నారంట, కాపరి లేని గొర్రెల మందవలే. లోకంలోని ప్రజలు కాపరి లేకపోతే తోడేలు వచ్చినా, సింహం వచ్చినా, పులి వచ్చినా ఆ గొర్రెల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎటు పోవాలో తెలియదు. అప్పుడు వాటికి విసుగు వచ్చేస్తుంది. ఎంబరాస్డ్ అనే కండిషన్ అది ఇంగ్లీష్లో ఉన్నది. ఆ ఎంబరాస్డ్ కండిషన్లో ఉన్న ప్రజలను మనం సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించాలి. అందుకోసం పనివారిని పంపమని మనం ప్రభువును వేడుకుందాం. పనిచేసేవారు కావాలి. ప్రభు మనకిట్టి కృపను మనం పనిచేయాలి. ఇతరులను కూడా సిద్ధం చేసి పనిచేసేవారినిగా తీర్చిదిద్దాలి. ఇట్టి కృపను మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నకు, పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు మనం పరిశీలించుకుందాం. ప్రభువా, నేను కూడా మీ సువార్తను స్వచ్ఛంగా ప్రకటించడానికి, అంటే స్వచ్ఛమైన దానిగా ప్రకటించడానికి, కల్తీ లేని సువార్తను ప్రకటించడానికి దేవా నన్ను బలపరచు. దేవా, స్వచ్ఛమైనటువంటి సువార్తను ప్రకటించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని చూస్తాం. అప్పుడే ఆయన సాక్ష్యాన్ని ఇస్తాడు. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. యేసు నమ్మితే నిజంగా నిత్య జీవం ఉంది, యేసు నమ్మితే పాప క్షమాపణ ఉంది, నిత్య జీవం ఉంది, గొప్ప రక్షణ ఉందని అప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ప్రభువా, ఇటు ధన్యత నాకు కూడా దయచేయి.
నమ్మకంగా సువార్త ప్రకటన చేయడానికి సహాయం చేయి. అయితే కాన్సిక్వెన్సెస్ని కూడా ఎదుర్కోవడానికి సహాయం చేయి. మేమందరం ప్రేయింగ్ చర్చ్గా ఉండటానికి మమ్మల్ని బలపరచు. ఆనాడు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వారు ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ని చూచినప్పుడు వారు మౌనంగా ఉండక ప్రార్థన చేస్తే ప్రభు జవాబిచ్చి వారిని బలపరిస్తే వారు బహుధైర్యంగా అందరూ వెళ్ళి సువార్త ప్రకటించినారంట. దేవా, అటువంటి వారముగా మేము కూడా ఉండటానికి మమ్మల్ని బలపరచని ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు ద డైరెక్టర్. మనలో మనం మొదట ప్రార్థన చేసుకుందాం 2 నిమిషాలు, విన్న వారం అందరము. ఆ తర్వాత డైరెక్టర్ గారు సమయాన్ని తీసుకుంటారు. మనల్ని మనం కమిట్ చేసుకుందాం సువార్త ప్రకటన నిమిత్తం. సంఘంగా మనం ఎలాగను ప్రకటించాలి సువార్తను, వ్యక్తిగతంగా ఎలాగను ప్రకటించాలి, అందులో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి ప్రార్థన చేసుకుందాం. అయితే సువార్త సందేశంలో ఖచ్చితంగా క్రీస్తుని గురించిన సువర్తమానం పరిపూర్ణంగా అందించే విధంగా కూడా మనం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న వాక్యమును బట్టి జాయిన్ అయిన వారిలో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి ఆ వాక్య ఫలింపు కొరకు. పరిశుద్ధుడా, జీవాధిపతి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నా తండ్రి పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా మరి కేజీఎస్ బాబురావు గారి తండ్రి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము మరి ఎవాంజలిజం గురించి ప్రభా చక్కగా మీ దాసుడు బోధించాడు. ముఖ్యంగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగతంగా అయినా మరి పబ్లిక్గా ఎలాగా సువార్త చేయాలో ప్రభా నిజంగా మేము ఇప్పుడు చేయలేకపోతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా. వ్యక్తిగతంగా అసలు చేయట్లేదు తండ్రి, మమ్మల్ని క్షమించండి. చేయాల్సిన అవసరత ఎంతో ఉంది ప్రభా, మీరు మాకు బయలుపరిచారు మీ దాసుని ద్వారా. రాజా, నీడ్ ఎంతో ఉంది, అవసరత ఎంతో ఉంది. మరి మేము కమిట్ చేసుకుంటూ ప్రభా మరి మీరు చెప్పిన విధంగా చేయటానికి మీ దాసు ద్వారా మాట్లాడిన స్తోత్రాలు. ఆ విధంగా మేము కమిట్ చేసుకుంటున్నాం. మరి వాక్యం ఫలింప చేయండి, విన్నవారి హృదయాల తండ్రి కార్యం జరిగించి మరి పర్సనల్ ద్వారా నేను అనేకులు మరి సంఘానికి చేర్చబడేలాగా ప్రభా నీ వద్దకు నడిపించేలాగా సహాయం చేయండి. నేను బాబు గారిని మరి బాబురావుని దీవించండి, ఆశించండి, కుటుంబాన్ని దీవించండి, తనకు మంచి ఆరోగ్యం దయచేయండి, ఇంకా సేవలో బహుగా వాడుకోమని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మనకి వాక్య పరిచయం చేసిన కేజీఎస్ బాబురావు గారికి యేసుక్రీస్తు నామంలో పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము.